మొందా తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో కూటమి కార్యకర్తలు పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఏలేరు ప్రాజెక్టు నుండి వరద నీరు విడుదల విషయంపై కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 2/3 పిఠాపురానికి 1/3 దబ్బకాలువ ద్వారా పెద్దాపురానికి కండి కాలువ దెబ్బ కాలువ ద్వారా అప్పుడు అయింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ పక్క పడేసి అన్ని ఫ్లాట్లు పిఠాపురానికి పెట్టారు. మొన్న మేము మాట్లాడినప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఎస్సీ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఈరోజు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. పంటకి వాటాకు వస్తున్నారు, వరదకి ఎందుకు వాటా రారు? ఆ వాటా ఏదుందో ఆ వాటా కంపల్సరిగా పెద్దాపురానికి పంపించాలి, దాన్ని మానిటరీ చేయాలి, అక్కడ ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ దాని ప్రకారమే మనకి కాలువలో వరద తగ్గుతుంది. అదొకటి అర్థం చేసుకోవాలి రైతాంగం. దాన్ని మనం నిలదీయినప్పుడు మొత్తం మనకు వచ్చి పొలాలు పాడవుతున్నాయి. 14-19లో కంటిన్యూ చేసాం, జ్ఞాపకం ఉందో లేదు, ఎప్పుడూ వరద లేదు, కాలువల నుంచి వరద లేదు. తర్వాత 19-24 జగన్ గారు భ్రష్టు పట్టించారు. మళ్ళీ ఇప్పుడు ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చెప్పాం, అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంతోపాటుగా మన గొల్లప్రోలు ఎస్సీపేట కానీ సూరంపేట కానీ ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి. ఈ వరద లేకపోవడం వల్ల ఉంటాయి ఇబ్బందులు, వచ్చినా వాళ్ళకి ఫెసిలిటీస్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అలాగే ఉప్పాడికి వచ్చేసరికి తుఫాన్ అంటే వస్తే ఉప్పాడికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా నిరంతరం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా మీటింగ్ పెట్టి కూటమి కార్యకర్తలతో పాటు పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా అక్కడ మత్స్యకారులందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అటు సుబ్బంపేట కానీ ఉప్పాడ కానీ మాయాపట్నం కానీ అలాగే కోనపాపేట కానీ మూలపేట కానీ అమీనాబాద్ కానీ అన్ని చోట్ల అవసరమైతే ఈ మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ ఉన్న అన్ని పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉధృత నుంచి మనం మత్స్యకారులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మూలపేట మన మల్టీపర్పస్ హాల్ కట్టింది ఏదైతే ఉందో 14-19లో అది ఖాళీ చేయలేదు, అది కూడా ఇమ్మీడియట్గా ఖాళీ చేస్తూ ఉన్నారు. చేస్తే అక్కడ కూడా కొంచెం మనకి ఫ్లడ్ ఇది వస్తే తుఫాను కొంచెం రక్షణగా ఉంటుంది. ప్రభుత్వం మరి అన్నీ కూడా అధికారులు బాగానే ఎక్కడికక్కడ మానిటర్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఈ తుఫాన్ని అన్ని రకాలుగా ప్రాణ నష్టం లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరి నాయకులు కూడా ప్రొటెక్ట్ చేయడాన్న ఒక సదుద్దేశంతో పనిచేస్తున్నారని చెప్పి